గానలహరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. కార్తీక పురాణంలోని 28వ అధ్యాయమైన సుదర్శన స్తోత్రము ఈరోజు పారాయణం కావించుకుందాము. అంబరీషుడు చక్రాన్ని చూసి విష్ణు భగవానునికి ప్రియమైన ఓ సుదర్శనమా, ఆగు ఆగు, నేను నీకు నమస్కరిస్తాను. ఇతడు వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతో కాపాడు. అతనిని చంపడం న్యాయం కాదు. చంపడం తప్పదని నీవు అనుకున్నట్లయితే ఇతని ప్రాణాలు బదులు నా ప్రాణాలు ఇస్తాను. బ్రాహ్మణ వధ మానుము, కానిచో నాతో యుద్ధానికి రమ్ము. నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి. అయినా కూడా నీవు నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధం చేస్తాను. క్షత్రియుడు ఒకరిని యోచించకూడదని బ్రహ్మ నిందించెను. అయినా కూడా గొడవ ఎందుకని నేను నిన్ను అడుగుతున్నాను. నీవు సకల దేవతలను రక్షించిన దానివని, నీ బలం ఎక్కువని నేను ఎరుగుదును. అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు. నేను నిన్ను కిందకి తోసిన వెంటనే మునీంద్రుని వదులుతావు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే, విష్ణు భగవాన్ని చేతి యందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణు అన్న మునీంద్రుని వదిలిపెట్టు అని అంబరీషుడు పలికాడు. సుదర్శనం ఆ మాటలకు ఎంతో సంతోషించినప్పటికీ అతన్ని పరీక్షించాలనే నెపంతో కోపాన్ని నటిస్తూ, ఓ అంబరీష, నేను చంపడానికి సాధ్యం కాని రాక్షసులు మధుకైటబులను చంపాను. అట్టి దుర్వాసను చంపడం ఎవరి తరం కాదు. అతడే నన్ను ఈ దశకు తెచ్చాడు. నేను బ్రహ్మశంకరుల తేజస్సు ధరించాను. ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు. బ్రహ్మరుద్ర తేజాలను మించిన నన్ను, క్షాత్ర తేజం కలిగిన నీవు నన్నేమీ చేయలేవు. బలవంతుడైన పగవారితో సంధి చేసుకోవడం మంచిది. నీవు మూర్ఖత్వంతో మంచి చెడ్డలు ఆలోచించక యుద్ధానికి నడుము కట్టావు. నీవు హరిభక్తుడివని ఇంతవరకు సహించాను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదు అన్నాడు. ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో, సుదర్శనమా, నా దేవుని సమాధానమని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను. లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నేను ముక్కలు చేసి ఉండేవాడిని. క్షత్రియుల ధర్మం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. శరణన్న వారిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు. బ్రాహ్మణుల మీద, గోవుల మీద, స్త్రీల మీద ఇంతవరకు నేను బాణం ప్రయోగించలేదు. నీవు నాకు దైవంతో సమానం. అందుచేత ఇంతవరకు సహించాను. నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు. బలాబలాలో తేల్చుకుందాం, యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదకి వాడి అయిన బాణాలు వదిలాడు. అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి, రాజా, నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను ఆజ్ఞాపించాడు. నిన్ను శరణుజొచ్చిన ఆ మునిని విడిచిపెడుతున్నానంటూ కాళ్ల మీద పడ్డారు. అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనం లేవనెత్తి, నీకు నాకు ఏనుకు దోమకు ఉన్నంత తేడా ఉంది. నీ చేతిలో మరణించడానికి యుద్ధానికి దిగాను. రాక్షస సంహారివి, నీ బలం నాకు తెలియకపోలేదు. విశ్వాంస నీలో ఉంది. నమస్కారము, నన్ను కరుణించు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. అంబరీషుడిని సుదర్శనుడు లేవనెత్తి, నీకు మేలు కలుగుతుందంటూ దీవించి అదృశ్యమయ్యాడు. అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది. దీన్ని చదివినప్పటికీ వినినప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి అని అత్రి మహర్షి వివరించాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణంలోని 28వ అధ్యాయమైన సుదర్శన స్తోత్రము సంపూర్ణము. సర్వేజన సుఖినో భవంతు.